మెట్టుగూడ కార్పొరేటర్ ఉన్నారు మాట్లాడదాం. దాదాపు మెట్టుగూడ ప్రాంతంలో కూడా హైడ్రా ఈరోజు అన్ని తొలగించడం జరిగింది. ఎట్లా మీ ప్రాంతంలోనే ఈరోజు హైడ్రా కూల్చివేయడం జరిగింది? ఏమైనా పర్మిషన్లు ఉన్నాయా ఎట్లా? అంటే కేవలము ఒక ఇద్దరు ముగ్గురికి నోటీస్ ఇచ్చిరంట. కేవలం ఇద్దరు ముగ్గురికి నోటీస్ ఇచ్చిరంట. మేము వస్తాము అని అన్నారంట. పొద్దున 6కి అన్నారంట. 6 నుంచి 8 వరకు కూర్చొని వెళ్ళిపోయారు. మళ్ళీ 2 o'clock అన్నారంట. 2 o'clock అని చెప్పి వాళ్ళకి చెప్పకుండా చేయకుండా పొద్దున 9 గంటల నుంచి స్టార్ట్ చేసిర్రు. అంటే దాదాపు ఏంటంటే మా సికింద్రాబాద్ అంటేనే ఒక స్లమ్ము. ఒక 40% రైల్వే ఉంటుంది, 20% ఓయూ ఉంటుంది, ఇంకా మిగిలినది మొత్తం స్లమ్మే. ఏదో గరీబోళ్ళు పుట్టుబాటు మీద ఒక బండ్ల మీద కొన్ని కూరగాయలు ఏదో ఒకటి అమ్ముకొని పోయేటోళ్ళ కట్టు మీద కొట్టిన రేవంత్ రెడ్డికి మేము ఏమంటున్నామంటే హైడ్రా అనేది ఒక గరీబోళ్ళకేనా కేవలం, అంటే మీ గరీబోళ్ళకి సంబంధించిందా? ఇప్పుడు ఇప్పుడు ఉన్నట్టయితే ఫుట్పాత్ మీద ఉన్నాయని తీసేస్తున్నామంటున్నారు. ఇది ఇంద్రమ్మ క్యాంటీన్ మరి ఇప్పుడు ఎక్కడుంది? నీ ఇంద్రమ్మ క్యాంటీన్ ఎక్కడుంది? నువ్వేమైనా జాగా కొని పెట్టినావా? అది ఫుట్పాత్ మీదే ఉంది కదా, మరి ఇంద్రమ్మ క్యాంటీన్ ఎందుకు తీసేస్తలేవు? అంటే ఇది ఏందన్నట్టు కేవలం ఒక గరీబోళ్ళకి తీసుకొచ్చినావు కాబట్టి గరీబోళ్ళ కడుపు మీద వాళ్ళు పొద్దున కనీసం ఏం కూరగాయలు అమ్ముకొని పోయేటోళ్ళ కడుపు మీద కొడుతున్నావు. అంటే ఈరోజు వచ్చి నువ్వు ఎంత దుర్మార్గం అంటే ప్రతి ఒక్క నోర్లలో ఈరోజు మీరే ఉన్నారంటే అర్థం చేసుకొని మిమ్మల్ని వాళ్ళ ఉసురు కలకల మీకు కంపల్సరీ ముడుతుంది, తప్పకుండా జరుగుతుంది కూడా. ఎందుకంటే సికింద్రాబాద్ అంటే ఒక పేద ప్రజలు, అంటే మీరు అర్థం చేసుకోండి. ఈరోజు మీరు ఎంత దౌర్జన్యంగా చేస్తుండో ఈరోజు మీరు ప్రతి ఒక్క దగ్గరికి వచ్చి మేము ఉన్నామంటూ మీరు చెప్తున్నారు కదా కాంగ్రెస్ ప్రభుత్వము. అంటే 10 ఏళ్ళ నుంచి వీళ్ళు ఉన్నారు, ఇప్పుడు మేము వస్తున్నామంటే అంటే కేవలం మీరు ఎలక్షన్ టైంలోనే వస్తారా ప్రజల దగ్గరకు ఓటు అడగడానికి? బీజేపీ వాళ్ళే కానీ కాంగ్రెస్ నాయకులే కానీ మేము చెప్పేది ఏమంటున్నామంటే ఈరోజు మీరు కేవలం ప్రజల దగ్గరకు ఓటు అడగనికే వచ్చే బదులు ఈ గరీబోళ్ళు ఏ పరిస్థితులు ఉన్నారు? వరద బాధితులు ఉన్నారా? మీరు లేరు. లాక్డౌన్లు ఉన్నారా? లేరు. అంటే కరోనా వచ్చినప్పుడు లేరు, ఎప్పుడు లేరు, ప్రజలకు ఆదుకోనికి లేరు, కానీ కేవలం ఎలక్షన్ టైంలో ఓటు అడగనికి రావడమే ఉన్నది. పోనీ అయినా కానీ ప్రజలు మిమ్మల్ని సీఎం చేసిరు. సీఎం చేసినప్పుడు వాళ్ళ కడుపుల మీద ఎందుకు కొడుతున్నారు? కాబట్టి మేము దీనికి చాలా ఖండిస్తున్నాము. దీనికి మేము ఎక్కడి దాకానైనా అక్కడి దాకా పోతాము. ఎందుకంటే వీళ్ళు ఇప్పటి నుంచి కాదు, దగ్గర మేము చిన్నప్పటి నుంచి దాదాపు మేము చూసినప్పటి నుంచి మాకు తెలివి వచ్చినప్పటి నుంచి ఇక్కడ కూరగాయలకు వస్తుండే కూరగాయల బండ్ల మీద కొన్ని ఏళ్ళ నుంచి అమ్ముకున్న పరిస్థితి ఉంది మాకు. ఏంటంటే మేము ఇక్కడ పెరిగినాం కాబట్టి వాళ్ళ పరిస్థితి మాకు తెలుసు కాబట్టి దీనికి మీల పేదల ప్రజల మీద కడుపు మీద కొడితే మీకు ఏం రాదు. మీరు ఉన్నోని కడుపు మీద కొట్టుండ్రి, అంతేగాని ఇట్లా లేని వాళ్ళ కడుపు మీద కొడితే మీరు చాలా సర్వనాశనం అవుతారు. ఇంకా మళ్ళీ వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏమో ప్రజలే చూపిస్తారు మీకేందో.